సార్ మీది ఏ ఏరియా సార్? మీ పేరేంటండి? మాది గుంటూరు సిటీ అండి, విద్యానగరం వెస్ట్ కాన్సెన్సీ. నా పేరు మన్నావ కోటేశ్వరరావు అండి. కోటేశ్వరరావు గారు, ఇక్కడ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గల్లా మాధవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విడుదల రజని ఇద్దరు ఎన్నికల బరిలో దిగనున్నారు. ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు కొట్టేస్తారు సార్ మీరు? సార్, జనరల్ టాక్ అంతా గల్లా మాధవి గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. సేవా కార్యక్రమాలలో అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు లోగడ కూడా 10 సంవత్సరాల పై నుంచి ఇక్కడ గుంటూరు సిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నారు. అలాంటి వాళ్ళు రాజకీయంలోకి వచ్చి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుకెళ్ళటానికి, అందులో బీసీ సామాజిక వర్గానికి అయ్యింది మంచి విద్యావేత్త ఈ కార్యక్రమాలన్నీ అభివృద్ధి కార్యక్రమాలే చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా గల్లా మాధవి గారు మన గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది పార్టీలో కూడా మంచి సీనియారిటీ ఉంటుంది, తగిన పదవులు ఇస్తారు పార్టీలో కూడా. ఇప్పుడు ఆమె రజనీ గారు అంటే ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఏ పార్టీ నుంచి వచ్చింది, ఏ పార్టీలో ఉంది, ఇవాళ ఏం చేస్తుంది అనేది జనమందరికీ అర్థమైపోయింది. ఆమె ఇక్కడ తిరగటం కూడా వేస్ట్. మేము చాలా డివిజన్స్లో తిరుగుతూ ఉన్నాము. ఒక 20 డేస్ పైనుంచి మనకి టీడీపీ తరఫున మంచి రెస్పాన్స్ ఉంది. ఈ గుంటూరు వెస్ట్ మాత్రం డెఫినెట్గా గల్లా మాధవ్ గారు గెలుస్తారు. ప్లస్ ఆంధ్ర వీడిగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ మూలనబడ్డాయన్నీ, అమరావతి కానీ, పోలవరం కానీ, పల్లె ఇది కూడా మనకి నీళ్ళు రానికుండా చేశారు. ఇవాళ పల్లెల్లో ఎక్కడ వాటర్ లేదు, తాగడానికి లేవు, పోసుకుంటానికి లేవు. ఉప్పు నీళ్ళు తోటి జనం ఇది తీసుకొని సాగర్ నుంచి నీళ్ళు ఎప్పుడో వదిలి 15 రోజులు 2 నెలల నుంచి తాగటానికి ఎక్కడ పల్లెటూళ్ళు నీళ్ళు లేక జనం అల్లాడి చచ్చిపోతూ ఉన్నారు. ఎవరిని జనాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. ఇక ఇంతతోటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చర్మగీతం పాడటానికి జనమందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. రాబోయే ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్పి మళ్ళీ ఇంటికి పంపిస్తారని చెప్పి నేను చెప్తా ఉన్నాను. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే గుంటూరు పశ్చిమలో విడుదల రజని పేరే పెద్దగా వినిపిస్తుంది. గల్లా మాధవి ప్రచారం చాలా వెనుకంజలో ఉన్నారని ఒక ప్రచారం జరుగుతుంది కదా, మీరేమంటారు? అసలు విడుదల రజనీ అనే ఆమె ఎక్కడ ఏ డివిజన్కి పోయినా సరే మా డివిజన్కి వచ్చిందనేది చెప్పిన వాళ్ళు లేరు. అదేమంటే సోషల్ మీడియాలో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి విపరీతంగా జనాన్ని పెట్టి సోషల్ మీడియాలో చెప్పడం తప్పితే ఎక్కడ డివిజన్స్ వేడిగా తిరిగి జనం సమస్యలు ఆలకించే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఎందుకంటే జనం ఎక్కడ సమస్యలు అక్కడే ఉండవు. వాళ్ళు ఎక్కడ ఏ డివిజన్కి పోయినా సరే వెనక్కి కొట్టే పరిస్థితిలో ఉండారు జనం. అందుకని చెప్పి వాళ్ళు డివిజన్లో ఎక్కడ లేకుండా సోషల్ మీడియాలో ఇట్లా మేము గెలుస్తామని చెప్పి జనాన్ని బుడ్డి కొట్టించడం తప్పితే ఏం లేదు. ఓటర్ అనేవాళ్ళు స్టడీగా ఉన్నారు. గుంటూరు వెస్ట్లో గల్లా మాధవ్ గారు అత్యధిక భారీ మెజారిటీతో గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ.